ఇరు రాష్ట్రాల గవర్నర్ రాజ్భవన్లో రంజాన్ తోఫా సందర్భంగా ఆయన విందిచ్చారన్న ఇఫ్తార్ విందు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, అభివృద్ధి చెందాలంటే పరస్పరం సహకరించుకోవడం ఒకటే మార్గం అని చెప్పారు. అయితే చిన్న చిన్న విభేదాలు సమసిపోతాయి వాటిని కూర్చొని పరిష్కరించుకుంటే అని. కానీ పరిష్కరించుకుంటే సమసిపోతున్నాయా, విభేదాలు తగ్గుతున్నాయా, లేకపోతే విభేదాలు పెరుగుతున్నాయా? కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి మధ్య మంత్రులు కానివ్వండి, లేకపోతే అధికారులు, లేకపోతే నాయకులు కొంత మాటల్లో యుద్ధం ఏమన్నా జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న రాలేకపోయారు, అయితే గవర్నరే దానికి రీజన్ కూడా చెప్పారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఉండడం, అలాగే ఇఫ్తార్ విందు సందర్భంగా చంద్రబాబు నాయుడు రాలేకపోయారని. అంశాలకు సంబంధించి వాళ్ళు మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు చంద్రశేఖర్ రెడ్డి గారు టీఆర్ఎస్ ముఖ్య నేత లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి, బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. ఇక లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు వైజాగ్ నుంచి పసుపులేటి బాలరాజు గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. బాలాజీ గారు నమస్కారం అండి. బాలాజీ గారు, తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఖచ్చితంగా అది ఇరు రాష్ట్రాల ప్రజలు అందరూ నాయకులు కూడా కోరుకునేదే. కానీ పరిస్థితి ఆ రకంగా ఉందా, లేకపోతే ఈ మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు పెరుగుతున్నాయా? అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ఇప్పుడు కూడా విభజన తర్వాత పరస్పరం ఒకటిగా ఉండాలని తెలుగు ప్రజలందరూ కూడా ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాం. నిన్నటి ఇఫ్తార్ విందు సందర్భంగా మన ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ గారు చెప్పిన మాటల్లో వారు గౌరవంగా పిలిచాము, అది ఎక్కడ కూడా నా బాధ్యతని నేను విస్మరించను, ప్రోటోకాల్ని ఎక్కడ విస్మరించనని చెప్పడం కూడా జరిగింది. అయితే పరస్పరం సహకరించుకోవాలని కోరటం అనేటటువంటిది అది బాధ్యతగా చెప్పినటువంటి మాట. చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ సమసిపోతాయనే మాటల్లో ఎటువంటి విభేదాలు ఉన్నాయని గ్రహించారు. ఆ విభేదాలు ఎక్కడ వారి దృష్టికి వచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే వాటిపైన వారేమైనా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కానీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో కానీ ఏమైనా అవి సమసిపోవడానికి కావలసిన ప్రయత్నం చేయటం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, సూచనలు చేయటం కానీ, ఆదేశించడం కానీ చేశారనేది కూడా కాస్త మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఏమైనప్పటికీ మనము చట్టపరంగా ఉన్న అంశాల మీద ఎవరికి ఉండే హక్కులు వారు, ఎవరి బాధ్యతల్ని వారు విస్మరించకుండా ఎవరి రాష్ట్ర అభివృద్ధికి వారు, ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తే ఇటువంటి అంశాలు అంటే ఉత్పన్నం కావు. ఇటీవల చూసాం మనం ఈ జల వివాదంలో తలెత్తిన అంశాల మీద చూసినట్లయితే గనక మరి ఢిల్లీ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం వరకు ఈ అంశాన్ని తీసుకుని వెళ్ళి వారి చేత చెప్పించుకునే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చాయనేది పాజిటివ్ కన్క్లూజన్ రాలేదు. ఒక కమిటీకి సంబంధించి నిర్ణయం మాత్రం జరిగింది కృష్ణా పోర్టు వివాదంలో. బాలరాజు గారు, అటువంటి అంశాలు మనము ఇప్పటికైనా సరే ఎవరికి వారు అంటే ప్రెస్టేజ్గా పోకుండా, లేకపోతే ఎవరికి వారు వ్యక్తిగత కక్షలకు పోకుండా, ఎవరి హక్కుల్ని వారు ఒకరికొకరు భంగం కలిగించుకోకుండా చేయాల్సిన మన బాధ్యత. అది రాజ్యాంగం కల్పించిన హక్కులు ఇవన్నీ కూడా. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కానీ, లేకపోతే బోర్డులు నియామకం కానీ, లేదు చట్టాలు కానీ, న్యాయస్థానాలు కానీ, కమిషన్స్ కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాయి అన్ని వివాదాల మీద, అన్ని అంశాలపైన. ఇటు జల వివాదం కానీ, ఆస్తుల పంపిణీ వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు ఆదేశాలు ఉన్నాయి. వాటిని మనము వైలేట్ చేయకుండా చేసుకున్నట్లయితే కనుక ఇటువంటి వివాదాలు రావు. అక్కడ మనం కేంద్ర ప్రభుత్వంతో చెప్పించుకునే స్థాయికి రావటమే కాకుండా మళ్ళీ దీని మీద ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి ఇటువంటి అంశాల మీద చర్చించుకుంటూ నిరంతరం మనం పనిచేస్తున్నామనే ఒక ప్రచారాన్ని పెట్టుకొని అసలు విషయాన్ని పక్కన పెట్టడానికి ఈ అంశాలన్నీ కూడా ముందు పెడుతున్నారనే అనుమానం ఇరు రాష్ట్రాల్లో కూడా కలుగుతా ఉంది. అంటే కొన్ని అంశాల్లో మీరన్నట్టు బాలాజీ గారు, రాష్ట్ర ప్రయోజనాలు ఒకవైపు, రాజకీయ ప్రయోజనాలు ఒకవైపు, లేకపోతే సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఇంకా కంటిన్యూ చేయాలని ఆలోచిస్తున్నారని ప్రతిపక్షాలు చేసే వ్యాఖ్యలు ఒకవైపు, ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి కానీ ప్రతిపక్షాలని దూషిస్తూ, ప్రతిపక్షాలని విమర్శిస్తూ, ప్రతిపక్షాల మీద అంటే జరగని ప్రతి పనిని, ప్రభుత్వము చేయలేని పనిని, ప్రభుత్వం చేయాలని ఆలోచన చేయని పనిని ప్రతిపక్షాల మీద నెట్టి మనం ప్రచారాన్ని పొందుతున్నామా, లేకపోతే చేయలేక తప్పించుకుంటున్నామా, లేదు ఇది ప్రచారంలో పెట్టి అసలు విషయాన్ని పక్కన పెట్టి బాధ్యతని విస్మరిస్తున్నాం అనేది కూడా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు మీ చేతిలో అధికారం ఉంది, ఇరు రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ, అది మీ బాధ్యత. అది మీరు ఎంతసేపు ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి మిగతా విషయాల్లో మాకు సంఖ్యాబలం ఉంది,
మేమేమైనా చేస్తామని మీరు ముందుకు పోతున్నారు కదా, ఈ అంశాల మీద మీరు ఎందుకు బాలరాజు గారు మాట్లాడదాం, ఇంకా అంశాల వారీగా డిస్కస్ చేద్దామండి. రాజేంద్ర ప్రసాద్ గారు, సరే ప్రతిపక్షాలని ప్రభుత్వం చేయలేక ప్రతిపక్షాలను అంటోందా అని బాలరాజు గారు ఆ పాయింట్ మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇప్పుడు నేను జరిగిన సమావేశం సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎందుకు రాలేదని గవర్నరే చెప్పారు ఆయన కారణం. అయితే ఏపీ భవన్ కి సంబంధించి వివాదాల్లోకి వస్తున్నాను నేను. ఒక్కొక్క వివాదం అనుకుంటే కనుక ఏపీ భవన్ కి సంబంధించి ఆ భూముల్ని తెలంగాణకి భూ బదలాయింపు చేయాలని ముఖ్యమంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖ రాశారు. నిన్న మళ్ళీ ఒకసారి ప్రస్తావించారు కేంద్రం సహకరించాలి అని చెప్పి. అలాగే అనేక అంశాలు కృష్ణా బోర్డు వ్యవహారం కానివ్వండి, ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అంటే విభేదాలు సమసిపోవాలి, రెండు రాష్ట్రాలు ఒక ఐకమత్యంగా స్నేహపూరిత వాతావరణంలో ముందుకెళ్లాలి అభివృద్ధి దిశగా అని కోరుకోవడం అందరూ కోరుకునేది. కానీ ఆ దిశగా వెళుతోందా? దిశగా వెళుతున్నట్లేదండి. ఎందుకంటే కొంచెం రెచ్చగొట్టే ధోరణి అనేది కేసీఆర్ గారిలో కనబడతాను. ఆయన మాట్లాడడం ఒక్కోసారి చాలా పరిపక్వతతో మాట్లాడతారు, ఒక్కోసారి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళు సెంటిమెంట్ రైజ్ చేయటానికి అన్నట్టు కొన్ని చర్యలు. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే ఏపీ భవనం 4 విభజన చట్టంలోనే క్లియర్గా ఇద్దరికి విభజించడం జరిగింది జనాభా దామాషాలు. ఇవాళ వచ్చి కొత్తగా ఏపీ భవన్ ఇవ్వకూడదు, ఎప్పుడో నైజాం ప్రభు ప్యాలెస్ని హైదరాబాద్ ప్యాలెస్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని నిజాంది హైదరాబాద్ ప్యాలెస్ తీసుకుని ఏపీ భవన్ స్థలం ఇచ్చారు కాబట్టి అది మాకే చెందుతుందంటారు. అలా అనుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో గత 50-60 సంవత్సరాల నుంచి హైదరాబాద్ క్యాపిటల్గా పెట్టుకుని ఇక్కడ ట్యాక్స్లన్నీ కట్టి మా ట్యాక్స్లన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కట్టి ఇక్కడ హైదరాబాద్ని డెవలప్ చేశాం కదా. హైదరాబాద్ మీద కూడా మాకు హక్కులు వస్తాయిగా, సీమాంధ్ర రాయలసీమ. అదే అది ఒక విభజన జరిగిపోయింది. రాజులు రాజ్యాలు సంస్థానాధీశులు వీళ్ళంతా వెళ్ళిపోయారు. అట్లా అనుకుంటే రేపు నుంచి గడిల పరిపాలన దొరలు కూడా వచ్చి మాకు అక్కడ అధికారం ఉంది ఇక్కడ అధికారం ఉందని మనం ఏం చెప్పగలం? కానీ ఇటువంటి అంటే అది సమంజసం కాదు, ఆ డిమాండ్ చేయకూడదని తెలిసినా కూడా ఇటువంటి విషయాల్లో కేవలం సెంటిమెంట్ రౌట్ చేయడానికి. అంటే అప్పుడే ఉన్న వివాదాలకు తోడు మరి ఇది కొత్త వివాదం ఏపీ భవన్ సంబంధించి ముఖ్యమంత్రి గారు లేఖ రాయడం, దాని మీద తెలుగుదేశం ప్రభుత్వం నుంచి కానీ నాయకుల నుంచి కానీ మళ్ళీ వాళ్ళు కౌంటర్ విమర్శలు చేయడం, అంటే ఉన్న వివాదాలు మనం ముందు సెటరేట్ చేసుకోవాలా, కొత్త వివాదాలు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు వివాదాలు వద్దు అని అంటున్నారు. ఏమంటున్నారు వారు? మాకు గత సంవత్సరాలు ఎన్నో 60 ఏళ్ల నుంచి మాకు రావాల్సిన వాటా నీరైనా ఇంకేదైనా నిధులైనా రాలేదు. ఇప్పుడు మేము ఏం అడుగుతున్నాము? మాకు ఏదైతే నికర జలాలు ఉన్నాయో వాటి ద్వారా మేము ప్రాజెక్టులు కట్టించుకోవడానికి మీరు ఎందుకు ఏపీ భవన్ అనేది హైదరాబాద్ భవన్. ఏపీ భవన్ ఆంధ్రప్రదేశ్ అయినాక ఏపీ భవన్ అయింది. ఒకటి ఏపీ భవన్ అంతకు ముందు హైదరాబాద్ భవనే కదండి, అది హైదరాబాద్ కున్నదే కదా. ఆంధ్రప్రదేశ్ వచ్చినాక వాళ్ళు ఒక చెన్నై నుంచి ఒక భవన్ తీసుకొస్తే దాన్ని ఏపీ భవన్ అనాల. పేరు మార్చారు. రియల్ గా చెప్పాలంటే హైదరాబాద్ భవన్ తీసుకొని కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆ యొక్క స్థలం కేటాయించడం అయింది. అక్కడ ఆ స్థలంలో ఏపీ భవన్ కట్టారు. కానీ ఆ స్థలం ఎవరి ద్వారా వచ్చింది? ఈ రోజు నిజాం యొక్క మనీ ఏదైతే పాకిస్తాన్ కమిషనర్ కు మనం ట్రాన్స్ఫర్ చేసిన అనే మనీని ఆ డబ్బులను ఎవరవుతున్నాము? మన ఇండియా అడుగుతుంది. ఇండియా ఎందుకు అడుగుతుంది? నిజాం చేసిందని అడుగుతుంది కదా. లేకుంటే నిజాం రాజు ఆయన పంపిండు, మీరెందుకు అడగాలి? ఇండియా ఎందుకు అడగాలండి? ఇవాళ రెండు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం, తర్వాత ఎగువ రాష్ట్రం దిగువ రాష్ట్రం నీరు, లేకపోతే ఇలాంటి అనేక సమస్యలు అయితే కృష్ణా బోర్డు వ్యవహారం ఉన్నప్పుడు వీటిని ముందు తేల్చుకోకుండా అసలు దీని మీద ఒక క్లారిటీ రాకుండా మళ్ళీ ఒక కొత్త పాయింట్ మీద చర్చకి ఎప్పుడైనా రిషి గారు కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒక్కొక్క పాయింట్ వస్తా ఉంటది. ఏదైతే హక్కు ఉన్నదో హక్కును అడగకుండా ఎట్లుంటది? ఇప్పుడు నీటిది ఒకటి అడుగుదాము, తర్వాత ఇది వదిలిపెడదామంటే తర్వాత మీరే అంటారు మీరు 5 ఏళ్ల తర్వాత ఎందుకు అడుగుతుంటారని అడగొచ్చు కదా. అందుకని ఎప్పుడైనా ఆ విషయం వచ్చినప్పుడు అడుగుడు అనేది సమాచారం. మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మాకు రావాల్సిన నికర జలాలు 1300 టీఎంసీలు, మేము ఒక్క టీఎంసీ కూడా మేము అధికంగా వాడుకోము. మీరు ఎందుకు మరి దాన్ని మీరు ఎస్తున్నారు? మేము కట్టుకున్నాం ప్రాజెక్ట్స్ కాబట్టి ఇప్పుడు మీరు పట్టుకోదు. మీరు కట్టుకున్నారండి, ఒప్పో రైటో తప్పో మీ చేతిలో బలం ఉంది, పవర్ ఉంది, కట్టుకున్నారు. దానికి ఇప్పుడే మనం దాన్ని కొట్లాడవలసిన అవసరం లేదు. మేము మా డబ్బులతోటి మాకున్న నికర జలాలను మేము కట్టుకుంటాం. మీరు ఎందుకు? ఉమామహేశ్వరరావు గారికి మా యొక్క ఇరిగేషన్ మినిస్టర్ గారు హరీష్ రావు గారు టెలిఫోన్ చేసిండ్రు. మీరు రావచ్చు కదా. తప్పు ఈయన మీద ఒకవేళ అది ఏదైనా జరగకుంటే తప్పు హరీష్ రావు మీద ఉంటుంది. హరీష్ రావు గారు అడిగినప్పుడు అది నిన్న మొన్న.
కానీ అంతకు ముందే ఎప్పుడైతే ఉందో ఏంటి మాకు రావాల్సిన జనాలు ఏంటి, మీ జలాలను ఎక్కడ మేము వాడుకుంటాం, మీరేమో గోదావరిని కృష్ణా జలాల్లో కలపవచ్చు, కృష్ణా వాటర్ని పెన్నాలో కలుపుకోవచ్చు. మీరు ఈ విధంగా చేసినప్పుడు, మీరు అడిగినప్పుడు మీకు కోపం ఎందుకు? మీరు పెద్దనలాగా మీరు ఏదో మమ్మల్ని అనగదొక్కాలను, మా మీద ఆధిపత్యం చెలాయించాలంటే ఇప్పుడు ఈ ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారు. రేపు ఎవరిని అడుగుతారు? ప్రజలు అడుగుతారు. కేసీఆర్ గారు మిమ్మల్ని మేము ఎన్నుకున్నాము ముఖ్యమంత్రిగా, మీరు ఎందుకు మా గురించి మీరు ఫైట్ చేస్తలేరని అడుగుతారు కదా. వేణుగోపాల్ గారు, అంటే సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పాటు పడుతుంది, కానీ వివాదాలు మరింత ఎక్కువ అవుతున్నాయా? ఇందులో కేంద్రం పాత్ర ఏ రకంగా ఉండాలంటే? మనిషి రెండు కళ్ళు ఉంటాయి, నీకు ఏ కన్ను ఇష్టం అని అడిగితే ఎవరు కూడా ఒక కన్ను ఇష్టం అని కాదని చెప్పారు. అట్లనే కేంద్రానికి కూడా రెండు ప్రాంతాల ప్రజలు సమానమే. కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాజ్ పర్ విభజన చట్టం ప్రకారం కూర్చొని మాట్లాడుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అయితే. కేంద్రం కూడా మన నదీ జలాల విషయంలో కూడా వాళ్ళని సెక్రటరీ లెవెల్లో, అధికారుల లెవెల్లో, తర్వాత మంత్రుల లెవెల్లో అట్లా కూర్చొని పెట్టి మాట్లాడడం జరిగింది. కాకపోతే దాన్ని మళ్ళీ కొద్దిగా వాయిదా వేసి దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఏకపక్షంగా డైల్యూట్ చేసే ప్రయత్నమా లేకపోతే అంటే వాళ్ళకు కొంత సమయం ఇచ్చి ఆలోచించుకునే అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఏపీ భవన్ విషయం చెప్పారు, అది అసలు వాస్తవంగా వివాదం ఉన్న ఇష్యూనే కాదండి, అంత పెద్ద ఇష్యూ కాదు అది. ఎందుకంటే కేసీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కూడా ఆంధ్రప్రదేశ్ కూడా భవనం ఉండాలి, దానికి భవన నిర్మాణానికి కూడా మేము కావాలంటే కొంత డబ్బులు ఇస్తాం, ఆ జాగా ఏదైతే ఉన్నదో మాకు వారసత్వంగా వచ్చిన జాగా కాబట్టి దాన్ని ఇచ్చి మళ్ళీ ఇంకొక దగ్గర వాళ్ళకు కూడా ఇవ్వండి అని చెప్పారు. అంటే విషయం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ నాయకులు, తెలంగాణ పార్టీలో తీసుకున్నంత ఈజీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పార్టీలు తీసుకోవాలి. అలా అవతల వాళ్ళకు వద్దు, అక్కడ భవనం ఉండకూడదు, వాళ్ళు జాగే ఉండకూడదు అంటే తప్పు. కానీ మాకు రెండు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినాయనే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడగలేదు. రాజ్నాథ్ సింగ్ గారు రాసి అయ్యా వాళ్ళకు కూడా జాగియండి, అక్కడ భవనం నిర్మాణం మంచిగా చేసుకోవచ్చు, చేసుకుంటే దాన్ని మేము కొంత మా వైపు నుంచి కూడా సాయం చేయండి. ఎందుకంటే ఇక్కడ భవనం కట్టింది కదా, ఉమ్మడి రాష్ట్రంలో కట్టిన నిధులతో కట్టింది కాబట్టి ఫైనాన్షియల్గా అటు కూడా మేము సపోర్ట్ చేస్తాం. తద్వారా ఇద్దరికి రెండు రాష్ట్రాలకు భవనాలు ఉంటాయి, రెండు రాష్ట్రాలకు జాగు ఉంటుంది అనేది వారు చెప్పారు. అందులో ఏం తప్పులేదు కదా, అది పెద్ద ఇష్యూ కూడా కాదు, దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. ఒక నదీ జలాల ఇష్యూ ఉన్నది, ఉద్యోగుల విభజన, హైకోర్టు, ఇలాంటి కొన్ని ఇప్పుడు చాలా సమస్యలు పరిష్కారమైనవి. కాలక్రమేణా అవి కూడా అయితే చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయా? చాలా వరకు అయినాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, ఇప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని సెక్రటరియట్ ఇక్కడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుని ఉండడం లేదు. కానీ 10 సంవత్సరాలు అనుకుంటే ఇవాళ ఎందుకు పోతున్నారు? అక్కడ పరిపాలన సౌలభ్యము, ప్రజలకు పరిపాలన అందుబాటులోకి దేవాలనే కదా పోయేది. అట్లనే ప్రభుత్వాలు ఒక్కొక్కటి అనుభవంగా వస్తున్న కొద్దీ అవి మార్చుకుంటున్నాయి. కానీ 10 సంవత్సరాలు ఇక్కడే విభజన చట్టంలో చాలా క్లియర్ గా విభజన చట్టం తర్వాత ఏర్పడిన బోర్డు పరిధి నిర్వహణ గురించే ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ, ఒకరిది వితండవాదం అని, మొండివాదం అని, నిరంకుశ వైఖరిని ఇంత స్థాయిలో వ్యాఖ్యలు జరుగుతూ, ఇంకా వివక్ష చూపిస్తున్నారు, ఇంకా మా మీద పెత్తనం చలాయించుకుంటున్నారు, ఈ స్థాయిలో వ్యాఖ్యలు వస్తున్నాయి. నిన్న కూడా ఏం తేలింది? మాజీ చైర్మన్లతో బోర్డుకి ఏర్పాటుకి ఒప్పుకున్న రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇంకా అది నివేదిక ఇవ్వాలి, దాని నివేదిక ఒప్పుకోవాలి. మళ్ళీ అంటే ఇక్కడ మనం కేంద్రం న్యాయపరమైన అంశాలు, చట్టపరమైన అంశాలే పరిశీలిస్తుంది, ఎవరికి మొగ్గు చేయడం కానీ కాదు. అయితే ఇప్పుడు కృష్ణా జలాల విషయం ఎన్ని రోజుల నుంచి చర్చ జరుగుతున్నదంటే తెలంగాణ గవర్నమెంట్ ఏమంటున్నది, ప్రాజెక్టుల వారీగా మీరు కేటాయించండి, న్యాయంగా తెలంగాణ రావాల్సిన కేటాయించండి, తర్వాత బోర్డు అనేది అది ఓన్లీ ఎగ్జిక్యూషనే కదా, బోర్డుది పంపిణీ చేయదు కదా, పంపిణీ చేసే అధికారం వేరే ట్రిబ్యునల్స్ ఉండే, అవి చేసినవి, ఆ లెక్కలు ఉన్నాయి. బట్ ఆ విధంగా చేయండి, చేసిన తర్వాత కేటాయించండి అని తెలంగాణ. కాదు ముందే మాకు ఆల్రెడీ మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం కాబట్టి మాకు ఆల్రెడీ ఆయకట్టు స్థిరీకరణ అయి ఉన్నది కాబట్టి ఆ నీళ్ళు రాకపోతే ఎట్లా అని వాళ్ళకు. కాబట్టి ఇందులో కొంత చట్టపరమైనది, న్యాయపరమైనది కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రాజెక్టుల వరకు కేటాయించి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా తగ్గుతుందేమో అనే భయం వాళ్ళకు ఉండవచ్చు. కానీ వాస్తవంగా ఎన్నడైనా కూడా రాష్ట్రం విభజన జరిగిందే నీళ్ళ మీద, ప్రధానమైన నీళ్ళ అంశం కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులకు వచ్చేది తెలంగాణకి ఇచ్చేసి వాళ్ళ నీళ్ళు వాళ్ళు తీసుకుపోతే ఎవరికి ఇబ్బంది లేదు. దానికి అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం బోర్డు ఉంటుంది, దాన్ని నిర్వహిస్తుంది, దానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉంటే మంచిది అనేది అందరి అభిప్రాయం. కాబట్టి దాంట్లో కూడా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ముందు కూర్చోవాల్సిన అవసరం ఉన్నది. కూర్చొని ముఖ్యమంత్రులు మాట్లాడుకుంటే పెద్ద అపెక్స్ కమిటీ అవసరం ఉండదు. ముఖ్యమంత్రుల స్థాయిలో వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకి ఎక్కడైతే కూర్చుంటే ప్రాబ్లం ఉందో దానికి ముఖ్యమంత్రి కూర్చొని చేస్తా ఉంటారు. ఇరిగేషన్ మినిస్టర్లు వాళ్ళు కూర్చున్న తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రుల కన్సర్న్లో పనిచేస్తారు. అక్కడ పోయి కూర్చున్న అధికారులు కూడా ముఖ్యమంత్రుల కన్సర్న్లో పనిచేస్తారు. వీళ్ళు చెప్పింది అక్కడ పోతే అక్కడ ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇస్తేనే అక్కడ ఆమోదం అవుతుంది. కాబట్టి అసలు ఎక్కడైతే దీన్ని నేతృత్వం మాత్రమే ఏపీ ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి కన్సర్న్ లో పనిచేస్తున్నారు, తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఇద్దరు స్వతంత్రంగా తప్పండి. నిన్న మాట్లాడిన నాయకులే చెప్పారు. అది వాళ్ళు ఎవరైనా చెప్తారు అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రిని కాదని ఇక్కడ హరీష్ రావు గారు ఎట్లా పనిచేస్తున్నట్టు ఎవరైనా కూడా పనిచేస్తున్నారు. వారు చెప్పిన వాటిని నేను కోట్ చేశాను అంతే. వారు చెప్పొచ్చు, కానీ మనం ఇన్ జనరల్ గానైతే ముఖ్యమంత్రి ఏపీ లేఖలు పట్టించుకోవద్దు. ఇప్పుడు మరో ముఖ్యమైన అంశం రాజేంద్ర ప్రసాద్ గారు, 10వ షెడ్యూల్లో ఉన్న ఉమ్మడి సంస్థలకు సంబంధించి ఒక రేషియో 58:42 రేషియో మీరు అడుగుతున్నారు, కానీ అసలు సంబంధం లేదు. కావాలంటే ఆ సేవలు మాత్రమే ఏపీ వినియోగించుకోవచ్చని చాలా క్లియర్ గానే ఇన్స్ట్రక్షన్స్ అన్ని పాస్ చేశారు సిఎస్, తెలంగాణ సిఎస్. అంటే అసలు ఏపీ ప్రభుత్వం రాసే లేఖలను కూడా పట్టించుకోవద్దు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దీన్ని ఎట్లా చూస్తుంది ఏపీ గవర్నమెంట్? ఎప్పుడో నిజాం ప్రభు స్థలం లేకపోతే ప్యాలెస్ తీసుకుని స్థలం ఇచ్చారని ఏపీ భవన్ మాదా అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి సంస్థలు ఏర్పాటు చేసుకుంటే వాటి మీద మాకు హక్కు ఉండదండి. ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నాటి నైజాం ప్రభు చేసిన దాని మీద మీకు హక్కు ఉంటే, నిన్నగా మొన్న 30-40 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న ఉమ్మడి సంస్థల మీద ఏపీకి హక్కు ఉండదా? ఇక్కడి నుంచి మాత్రం సేవలు వాడకుండా లేకపోతే వచ్చి ఊరిని చూసి వెళ్ళండి దాని ఇంకా. అది హాస్యాస్పదం. చాలా స్పష్టంగా విభజన చట్టంలో 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి సంస్థలని ఎలా పంచుకోవాలో పేర్కొనటం జరిగింది. దాని ప్రకారం జనాభా నిష్పత్తి దాని ప్రకారం ఆ విభజన జరగాల్సిందే, మాకు రావాల్సినవి. అంతేగాని సేవలు వాడుకోండి, ఇదే మేము పాకిస్తాన్ నుంచో బంగ్లాదేశ్ నుంచో సేవలు ఉన్నత విద్యా మండలికి సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాని మీద మళ్ళీ రివ్యూ పిటిషన్ వెళ్ళింది తెలంగాణ గవర్నమెంట్. కేవలం అది ఉన్నత విద్యా మండలికి సంబంధించిన మాత్రమే తీర్పు, మిగతా ఉమ్మడి సంస్థల ఆస్తులకు సంబంధం లేదని కూడా తెలంగాణ గవర్నమెంట్ చెప్తోంది. అది వీళ్ళు చేసుకున్నటువంటి భాష్యం. ఏదైతే మొత్తం ఉమ్మడి సంస్థలు ఉన్నాయో 10th షెడ్యూల్లో ఒక సంస్థకి ఒక రకమైనటువంటి తీర్పు వస్తే అది మిగతా సంస్థలకు కూడా అప్లికబుల్ అవుద్ది కదా. సేమ్ యాజిటీజ్ కదా, సేమ్ అవే రాష్ట్రాలు, అవే సంస్థలు, అదే స్థలం, అదే సమస్య అయినప్పుడు ఆటోమేటిక్గా అది అప్లికబుల్ అవుద్ది. దానికి తోడు మీరు ఒకటి ఆలోచించాల్సింది, అంటే మమ్మల్ని ఇప్పుడు ఏమీ లేకుండా ఊరిని సేవలు తీసుకుని కట్టుబట్టలతో వెళ్ళి విజయవాడలో కూర్చోమంటారా? మాకు ఎటువంటి ఉమ్మడి ఆస్తుల మీద వీటిపైన హక్కు లేదంటారా? మరి ఇటువంటి అనేది ఆ విభజన చట్టం నేనే దగ్గరుండి రాశాను, ప్రత్యక్షరం నాకు చెప్పి కేంద్రం సోనియా గాంధీ గారు చెప్పి రాసింది అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టులు ఏం కట్టినా సరే ఈ రాష్ట్ర విభజన తర్వాత మీరు అలాంటి అనుమతులు తీసుకోవాలన్నారు. మీరు అలా తీసుకుంటున్నారా? అండ్ మీరు రాసిన చట్టానికి కూడా, మీరు రాయించుకున్న చట్టానికి కూడా మీరు విలువ ఎవరా? మీరు అనుమతులు ఎందుకు తీసుకోవడం లేదు? ఆ అథారిటీకి ఎందుకు పవర్స్ ఇవ్వటానికి ఒప్పుకోవట్లేదు? వాటర్ డిస్ట్రిబ్యూషన్ కాడి నుంచి మొత్తం అన్నీ కూడా మీరు ఎందుకు ఇవాళ అన్నిటికీ ఎందుకు ఆ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? బాలరాజు గారితో మాట్లాడదాం. వైజాగ్ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. బాలరాజు గారు, ఇందాక డిస్కస్ చేసిన 2 అంశాల గురించి అంటే ఏపీ భవన్ కి సంబంధించి వస్తున్న వివాదం, అంటే కొత్త వివాదం తెర మీదకి వస్తుందా, లేకపోతే ఇటు ఉమ్మడి సంస్థలకు సంబంధించి ఏపీ రాస్తున్న లేఖలను పట్టించుకోవద్దు? ఇప్పటికీ దాదాపు 100 లేఖలు దగ్గర రాసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థలు. ఇప్పుడు ఉమ్మడి అంటే విభజన చట్టంలో అనేకమైన అంశాలు ఉన్నాయి. ఒక ఏపీ భవన్ కానీ జల వివాదం కానీ కాదు, మిగతా అంశాలపైన అక్కడ అంటే ఉన్న అంశాల మీద జరుగుతున్న ప్రతి మంచిని కూడా ఏ ప్రభుత్వానికి కావాల్సిన రీతిలో ఆ ప్రభుత్వం అకౌంట్లో వేసుకుంటుంది. అంటే కావాలని వివాదాలు సృష్టించే అంశాలపైన మాత్రం విభజన చట్టంలో సక్రమైన పద్ధతిలో పొందుపరచలేదు, అమలు చేయలేదు, డ్రాఫ్టింగ్ బాగలేదు. ఇది ఎట్లా మనం ఏ ప్రభుత్వానికి కూడా సరైనటువంటి మంచి పద్ధతి కాదనేది నా అభిప్రాయం ఉండదు. మీరు ఇవాళ ఈ రోజున ఇంత తీవ్రమైనటువంటి జల వివాదము, రేపు వ్యవసాయ సీజన్ వస్తుంది, ఇది దీర్ఘకాలికంగా శాశ్వతంగా పరిష్కారం కావాల్సిన అంశము. 2 ప్రభుత్వాల ఇరిగేషన్ మంత్రులు కేంద్ర ఇరిగేషన్ మంత్రితో సమావేశమయ్యారు, బోర్డుతో సమావేశమయ్యారు, ట్రిబ్యునల్ సలహాలు తీసుకున్నారు. ఇంత అంటే తీవ్రమైన అంశం చర్చ నడుస్తున్న సందర్భంలో ఏపీ భవన్ని ఆల్ ఆఫ్ సడన్ సీన్లోకి తీసుకొచ్చారని అంటే కావాలని చేస్తున్న అంశాన్ని ఎందుకు అనుకోకూడదండి మనం? అంటే మాకు ఇవాళ ఏపీ భవన్కి
టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ అడగమనండి. ఇప్పుడు అంటే సమయం ఒక కొత్త విషయాన్ని ముందు పెట్టి అంటే ప్రజల తాలూకు ఆలోచనని పక్కకు నెట్టాలనేది ఆలోచన ప్రభుత్వం చేస్తుందనేది స్పష్టంగా కనిపిస్తుంది. మీకు చాలా అంశాలు ఉన్నాయి. మీకు విభజన చట్టంలో ఉన్న అంశాలు ఒక ఏపీ భవన్కి సంబంధించింది, లేదు ఉద్యోగస్తులకు సంబంధించింది, జల వివాదాలు, అనేకమైన అంశాలు ఉన్నాయి. అన్నిటిని హైకోర్టుకు సంబంధించిన అంశం ఇప్పుడు మనకు ఇమ్మీడియట్ గా అందరూ కూడా ఆందోళన చేస్తున్న అంశం ఉంది. ఇప్పుడు అనేకమైన అంశాలు ఉన్నాయి. ఇది 10 సంవత్సరాల వరకు మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉన్న విషయాలు ఇవన్నీ కూడా. ఇవాళ ఏపీ భవన్కి సంబంధించి సాధారణ పౌరుడు కూడా ఇవాళ ఏపీ భవన్కి సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విషయం అంటే ఇష్యూ చేయాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే జల వివాదాన్ని పక్కన పెట్టడానికి చేస్తున్నారా, లేదు కావాలని చేస్తున్నారా, కావాలని లేదు రెచ్చగొట్టే ధోరణి అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాస్తున్న లేఖలపై స్పందించొద్దని తెలంగాణ సిఎస్ క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం, విభజన చట్టంలో 75 సెక్షన్ ప్రకారం 10th షెడ్యూల్లో సంస్థలు భౌగోళికత ఆధారంగా మాత్రమే చెందుతాయి, కావాలంటే ఏపీ ఆ సంస్థల సేవలు వినియోగించుకోవచ్చు అని కూడా ఒకటి అధికారులకు చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేశారని వార్తలు వచ్చేవాడ. అంటే మన హక్కుల్ని మన రాష్ట్ర ప్రభుత్వం సరే ఏ ఉద్దేశంతో చేసినా కూడా ఉత్తరాలు రాస్తున్నాము, అడుగుతున్నాము అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది క్లియర్ గా. సరే దాంట్లో రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా, మేమేదో ఉత్తరాలు రాసి చేతులు దులుపుకుంటాము, మాకు ఇటువంటి అడ్డంకులు వచ్చాయని చెప్తారనేది పక్కన పెడితే, మా హక్కుల్ని మేము అడుగుతున్నప్పుడు మీకు హక్కు లేదని చెప్పేటటువంటి హక్కు తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుందండి? మీరు అందులో మీకు చట్టపరంగా చేయడానికి అవకాశం ఉన్న అంశాలన్నీ కూడా మనం కోరుతున్నాము రాష్ట్ర ప్రభుత్వం నుండి. మన హక్కు అది సరే ప్రభుత్వం ఎంతవరకు చిత్తశుద్ధిగా చేస్తుంది? న్యాయస్థానాలు ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు సిఎస్ గారికి అంటే ప్రభుత్వ ఆదేశాలనే సిఎస్ గారు అమలు చేస్తారు. మనం ఉత్తరాలు రాసే హక్కు కూడా లేదు అని చెప్పడానికి అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఏ విధంగా కూడా ఏపీ గవర్నమెంట్ రాయొచ్చు, చెప్పాల్సిన అవసరం లేదని. అది ఇంకా కాస్త పెద్ద తప్పిదం అవుతుంది. రాయొద్దని అంటే అది వేరే విషయం, పట్టించుకోవద్దని అనడం అనేటటువంటిది నిరంకుశత్వం అవుతుందని భావిస్తాం మేమైతేను. మీరు పట్టించుకోవద్దనేటటువంటిది మంచైనా చెడ్డైనా, అవునా కాదనే చెప్పే బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. అటువంటిది కూడా ఇది రాష్ట్ర యావత్ ప్రజానీకానికి సంబంధించిన విషయాలు, ఇది రెండు ప్రభుత్వాలకు సంబంధించిన విషయం కాదండి. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకటి అన్నాడు, నిజాం ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఆ ఆస్తులు ఎందుకు అడగాలని చెప్పి. ఆ విధంగా అంటే ఇప్పుడు మనకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించండి, అక్కడంతా ఢిల్లీలో పెద్ద ఎత్తున కట్టారు, మీ దగ్గర బ్యారేజ్ కట్టాడు, మరి మేము కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చిపోతామంటే మీరు ఊరుకుంటారా? చిన్న మాట, ఎప్పుడు కట్టినా ఏ దేశం ఆస్తి ఆ దేశానికి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కట్టారు, దాన్ని మీరు వాడుకోమంటున్నాం, కానీ ఆ బిల్డింగ్ మాకు సగం ఉన్నది వాటా, మేము అది అమ్ముకొని పోతాము అనేది తప్పు కదా. నిధులు ఉంటాయి, ఆ నిధులు ఊహించుకొని పరిపాలన చేయలేం కదా. ఇలాంటి వాటిని మీరు ఏమనుకోవాలి? పరిపాలన చేయలేం కదండి. అలాగే డిపాజిట్స్ మీరేమన్నా నిజాం గారు రాకుండా ఫ్రీజ్ చేశారు మీరు. గతంలో మా అధికారులను కూడా అరెస్టులు చేయించారు. మీరు ఏ విధంగా ఉందంటే రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు అంతకు ముందు ఈ యొక్క రాష్ట్రాన్ని ఏలి మీ యొక్క సుప్రమసీ అనేది ఇంకా ఉంటదని మీరు అనుకుంటున్నారు, అది ఉండదు ఇప్పుడు. ఎందుకంటే మీరు ఏమన్నా నిజాం కట్టింది ఇప్పుడు ఎట్లా వస్తుందంటే, నిజాం ఎప్పుడున్నాడు, ఎప్పుడు కట్టాడు? 50 ఏళ్ల కింద, ఎప్పుడు కాదు. ఏదైనా మీరు ఇలాంటి విషయాలలో మీరు కొద్దిగా సంబంధించి ఏపీ లేఖలు పట్టించుకోవద్దని చెప్పిన మాట వాస్తవం కాదు. అంటే మీరేమనుకుంటున్నారు, ఈ యొక్క ఫండ్స్ అంతా మాకేని మీరు డైవర్ట్ చేశారు కదా. మీరు అంతకు ముందు ఏపీ ప్రభుత్వము ఫండ్స్ డైవర్ట్ చేసేదా చేయలేదా? మీరు చెప్పండి, మీరు ఎందుకు చేశారు? ఒకసారి అయింది కదా. నేను అనేది ఇప్పుడు మీరు అందుకని క్లారిటీగా మీరు ఏమనాలి? రాజేంద్ర ప్రసాద్ గారు మీరు అంటుండ్రు కదా, ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మనము ఇంపార్టెంట్ ఇష్యూలో ఇప్పుడు వాటర్ డిస్ప్యూట్ ఉంది, మనం కూర్చొని మాట్లాడదాం అంటుండ్రు. మేము మీకు ఒక్క డ్రాప్ కూడా మేము తీసుకోమంటున్నారు కదా. 1300 TMCల కంటే ఎక్కువగా
ఒక్క చుక్క నీరు కూడా మేము వాడుకో ఉంటున్నారు. మీరు అప్పుడు రావాలి కదా. అవునండి, మీరు పోతిరెడ్డి పాడు కట్టుకుంటారు, మొత్తం పెన్నాకు వాటరిస్తారు. మేము ఏదైనా కట్టుకుంటామంటే వాళ్ళకి మీరు ఇప్పుడు కట్టొద్దు, దీని తర్వాత కట్టాలంటే ఇప్పుడు ఏదైనా ఎక్కువ కట్టినప్పుడు మీరు అడగండి. 1300 టీఎంసీ యూటిలైజేషన్ లేనప్పుడు మీకెందుకు బాధ చెప్పండి. మీరు దానికి ముందు వస్తే మిగతాయి కూడా పరిష్కారం అవుతుంది. అంతేగాని మీరేమనుకుంటున్నారు, మాకున్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి, మీకు కాటన్ కట్టిన ప్రాజెక్టు కావాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కట్టిన ప్రాజెక్టు కావాలి, అన్ని కావాలి, మాకు ఏమి లేవని మేము కట్టుకున్న మా ప్రభుత్వం మా డబ్బులతోటి ఈ రోజు తెలంగాణ వచ్చే రెవెన్యూ తోటే ప్రాజెక్ట్ కట్టుకుంటామంటే మీరు ఎందుకు ఆపుతున్నా ఉన్నారు, మీరు ఎందుకు దానికి అడ్డంగా ఉంటున్నారు? దానికి ఎందుకంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు కానీ మీరు నేను అడిగిన విషయం చెప్పలేదు చంద్రశేఖర్ గారు. మళ్ళీ ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళారు. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి ఏపీ ఇంకా లేఖలు రాయాల్సిన అవసరం లేదు, అంతే కదా, పట్టించుకోరు రాసిన. మీరు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఉమ్మడి ఏదైతే ఏమంటారు సంస్థ ఉన్నదో ఆ సంస్థ యొక్క మీరు ఉపయోగించుకోవాల్సింది తప్ప మీరు దాంట్లో మీకు ఏమి ఉండదు. ఒక నిమిషం వారు ఏదో చెప్తామన్నా తర్వాత మీ దగ్గర నేను చెప్తున్నాం, ఉమ్మడి సంస్థల్లో ఏదో ఉంటుంది, లేకపోతే గోడ అడ్డంగా కట్టి ఆ స్థలం అమ్ముకుని వెళ్తాం, బిల్డింగ్ అమ్ముకుని వెళ్తాం అని మేము అంటల్లా. చట్టంలో ఏముందో దాని ప్రకారం వెళ్తాం. కానీ ఉమ్మడి ఆస్తిగా సంస్థల్లో ఉన్నటువంటి డిపాజిట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కరెంట్ అకౌంట్ మనీ కానీ అదంతా మాదే అని చెప్పి లాక్కోవటం అనేది అది చట్టానికి వ్యతిరేకం. అలాగే మీరు కార్మిక శాఖలో చేశారు, మా అధికారుల్ని అరెస్టులు చేయించడానికి పోలీసులతో భయపెట్టారు, ఇవన్నీ చేశారు మీరు. ఒకటి మేము అనేది మేము చేశాం, ఆంధ్రప్రదేశ్ వాడుతుంది. వేణుగోపాల్ గారు, అంటే చట్టంలో ఇప్పుడు క్లియర్ గా మరి దీనికి సంబంధించి ఉందా లేదా, ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన నిష్పత్తి ఏ పేరుతో నిష్పత్తి వెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? మనకు గొప్ప ఉదాహరణ, మనం అన్ని సాంకేతికంగా చట్టము ఇవన్నీ పట్టుకుంటేనే కావు. ఇప్పుడు ఉదాహరణకు పవర్ సమస్య ఉండే మొదట్లో 53.5 ఎంత మనకు 46-47% సుమారు ఇద్దరికి ఉండాలి. అక్కడి నుంచి ఇక్కడ కొంత పవర్ రావాలని మనకున్న చట్ట ప్రకారం ఉండేది. అప్పుడు వివాదం ఒక 1 year or 2 years నడిచింది. కానీ ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోయింది. ఇక మాకే మీకే చట్టంలో ఏమైనా ఉండని అనుకున్నారు. ఎక్కడదక్కడ పవర్ మెయింటెనెన్స్ అవుతున్నది, అక్కడ సర్ప్లస్ వచ్చింది ఏపీలో కూడా. కాబట్టి ఇంకా వాళ్ళే ఉల్టా అమ్ముతామంటారు. నువ్వు ఇస్తా అనవద్దని అంటే ఒకప్పుడు కావాలని అడిగిన వాళ్ళు నువ్వు ఇస్తా కూడా నీ పవర్ తీసుకున్నాను కేసీఆర్ గారు అన్నారు. అంటే పరిస్థితులు మారుతుంటాయి. అట్లనే మిగతా సంస్థలు కూడా పరిష్కారం అవుతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవన్ అనేది సమస్య కాదండి, అనవసరం. ఎందుకంటే ఆయన రాసిన ఉత్తరంలో జెంటిల్మెన్గానే ఉన్నది. ఈ రెండు ఇప్పుడు మనం ఆడికి పోతున్నాం, సగం ఫ్లోర్లు కొన్ని ఫ్లోర్లు వీళ్ళకు, కొన్ని ఫ్లోర్లు వాళ్ళకి, అంటే కంజెస్టెడ్ ఉంది. ఇప్పుడు వినండి, అయితే కంజెస్టెడ్ ఉంది, ఇద్దరికి ఫ్రీ ఉంటుంది, ఇద్దరికి కన్వీనియంట్ ఉంటుంది అనేది తప్పేం కాదు కదా. వాళ్ళకు వద్దలేరు, వీళ్ళకు వద్దలేరు. ఇంకా కొత్త బిల్డింగ్ వస్తుంది మంచిగా ప్లాన్ ప్రకారం, అలా తప్పేం లేదు. అలా జెంటిల్మెన్ ఉండాల్సిందే. అలా ఎవరు కావాలని గుంజుకునే పరిస్థితి. ఉమ్మడి సంస్థల ఆస్తులు పరిష్కారం అయితే అండి కొన్ని ఇట్లనే ఇప్పుడు కొన్ని అవుతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీ దగ్గర పడ్డది, ఇప్పుడు అట్లనే నెమ్మది ఒక్కొక్కటి అవుతున్నది. కాకుండా ఏం పోవు, ఎందుకంటే ఇక వీళ్ళు కూడా సెక్రటరీ అడిగి పోయిన తర్వాత అంటే ఏ ఉమ్మడి సంస్థలలో కూడా నిధులు ఖర్చు అయిపోయినాయి. ఇప్పుడు నిధులు లేవు, ఏళ్ళలో కూడా నిధులు లేకుంటే ఖర్చు అయిపోయినాయి. ఎక్కడెక్కడ నడుస్తున్నది. సెక్రటరీలు కూడా వేరే అయిపోయినాయి, అధికారులు వేరే అయిపోయింది. దాదాపు 99% అయిపోయినట్టే. ఇప్పుడు హైకోర్టే ఉదాహరణ ఉన్నది. హైకోర్టు సింపుల్ ఇష్యూ అండి, అది కేంద్రం పరిధిలో లేదు, కోర్టు పరిధిలో ఉంది. వాళ్ళు అక్కడ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే వీళ్ళు అక్కడికి పోతే పని అవుతుంది. ఇద్దరు కూర్చోవాలి. అంటే స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవాలంటే వాళ్ళకు వెసులుబాటు కావాలని వాళ్ళు అంటారు. 10 ఏళ్ళు ఎందుకు చేశారు? ఇవాళ కేంద్రం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థలాలు కేంద్ర మంత్రి సదానంద గౌడ్ చాలా క్లియర్ గా ఆయన కామెంట్ చేశారు. కేంద్రం ఏమన్నది అంటే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకుంటే నిధులు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటి వరకు మాకు స్థలం చూపించలేదు, దానికి సంబంధించి స్థలం చూపిస్తే అదే కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి అక్కడ వాళ్ళు సహకరిస్తే మేము దాన్ని ఫాలో అప్ చేస్తామని చెప్పారు. ఆయన ఏం తప్పు మాట్లాడలేదు కదా. అప్పుడు కేంద్రం చేతిలో ఉన్నట్టు కేంద్రం చేతిలో లేదండి. కేంద్రం వాళ్ళు ఇద్దరు కూర్చొని చేసుకుంటే కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రం వద్దంట. అదే కేంద్రం ఏం చేస్తుంది అనేది ప్రశ్న. కేంద్రం ఏం చేయలేదు. కేంద్రం చేతిలో ఏం లేదండి, ఉంటిప్పటికి అయిపోయింది. కేంద్రం చేతిలో ఏం లేదు. చట్ట ప్రకారం ఈ 10 ఏళ్ళు రైట్ ఉన్నది వాళ్ళకు. ఇప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధానిగా హైకోర్టు ఇక్కడ ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, రైట్ ఉన్నది. ఆ రైట్ కేంద్రం ఎట్లా కాదంటది? ఇప్పుడు ఒక అది హైకోర్టు చేసే స్టేట్మెంట్ ఇచ్చాడు, కేంద్ర ప్రభుత్వాన్ని నోటీస్ ఇచ్చారు, మీరు ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడుగుతారని. ఇవన్నీ కళ్ళ ముందట్టున్న సాక్ష్యాలు. కాబట్టి కేంద్రం డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి చట్టానికి వ్యతిరేకంగా మీరు అలా కట్టుకోరు, మీరు ఇవ్వండి అని అట్లా చెప్పలేదు కదా. ఏదైనా చట్ట ప్రకారం నడవాల్సిందే. ఇద్దరు కూర్చొని సామరస్యంగా అనుకుంటే పోతాయి. ఇన్ని సమస్యల పరిష్కారం అయితే అది కాదా అయింది. దాంట్లో కొన్ని రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, కొద్దిగా అందులో ఉన్న
అంటే ఎవరికున్న రాజకీయ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ కు కొంత రాజకీయ ప్రయోజనం కాబట్టి దాన్ని కొంత పెండింగ్ లో పెట్టడం జరుగుతుంది. రాజకీయ ప్రయోజనం ఇక అవన్నీ మనం పోయి చెప్పండి, పర్లేదు, ఇంకా అన్ని మాటలు న్యాయమూర్తుల మీద కామెంట్ చేయలేం, లేకపోతే ఇంకెవరి మీద కామెంట్ చేయలేము. చెప్పండి, సమస్యలు ఉంటాయి, ఈ రోజు పత్రికలు వస్తున్నాయి. కాబట్టి అది కూడా చెప్పండి, దాని తప్పేముందండి. ఈ రోజు ఇక్కడ కోర్టులలో న్యాయమూర్తులు నియమించేదానికి మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారని చెప్పి ఇక్కడ ఉన్న లాయర్లు మాట్లాడుతూ ఉన్నారు. మరి అది తప్పే కదండి. అయిపోయినాక కూడా ఇంకా మీరు మీ న్యాయమూర్తులు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. కరెక్ట్, అది కరెక్టే. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు ఉంటే 10 ఏళ్ళ దాకా మీ వాళ్ళే వస్తారు. ఇంకా 10 ఏళ్ళు ఉంటే 50 ఏళ్ళ దాకా మేము వేయాలి. ఇవన్నీ కూడా ఎప్పుడైనా మీరు సెక్రటేరియట్ మీరు మార్చుకున్నప్పుడు హైకోర్టు కోసం మీరు బిల్డింగ్ ఎందుకు చూపించకూడదు? అలా వ్యాఖ్యానించుకోవటం చాలా పొరపాటు. రిప్రజెంటేషన్ ఇచ్చారు, గవర్నమెంట్ ఇచ్చారు, దాంట్లో ఓపెన్ సీక్రెట్ ఇది. ఎవరైతే కోర్టులో ప్రాక్టీస్ చేస్తూ సీనియారిటీ ఉండారో, ఎవరు దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ అర్హతలు హయ్యర్ స్టడీస్ చేస్తారో వాళ్ళు ప్రమోషన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. అందుకని వాళ్ళ బెత్తనం తొందర ఎందుకు? మీకు రాష్ట్రమే వచ్చింది, ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇంకా ఇటువంటి వచ్చిన తర్వాత ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో ఇంకా ఒకటి చంద్రశేఖర్ గారు చెప్పిన దాని సీనియారిటీ ప్రకారం వద్దన్నారు. చదువు 50 ఏళ్ళ దాకా చదువులేదు, 50 ఏళ్ళ దాకా చదువులేదు. బాలరాజు గారు, ఇందాక మీరు అన్నారు ఒక పాయింట్, అది నేను ప్రస్తావించదలుచుకోలేదు, బట్ మీరే అన్నారు డ్రాఫ్టింగ్ విషయంలో మరికొంత క్లారిటీగా ఉండుంటే ఇవాళ ఈ చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చి ఉండేవి కాదా? అంటే కొంత హడావుడిగా జరిగింది డ్రాఫ్టింగ్ అని అక్కడక్కడ మనకు వస్తూనే ఉంటాయి కదా విమర్శలు. డెఫినెట్, అది మాత్రం డెఫినెట్. డ్రాఫ్టింగ్ విషయం ఇప్పుడు చర్చించుకునే 10 ఏళ్ల వరకు ఏదైనా సాంకేతికపరమైన విషయాలు చర్చించుకోవడానికి సమయం ఉందని అంటున్నారు. ఒక్క హైకోర్టు విషయం ఇప్పుడు బయట మనం ప్రచారం జరుగుతూ ఉంది. హైకోర్టులో న్యాయవాదులు గాని న్యాయమూర్తులు గాని తెలంగాణ ప్రజలు గాని ఆందోళన చెందుతున్నారు అన్నారు. మిగతా విషయాల మీద మిగతావన్నీ కూడా కరెక్ట్ గా ఉన్నట్టని భావించవచ్చు కదా మనం. అంటే ఉన్న పరంగా రేషియో పరంగా అంటే న్యాయమూర్తులు 10 ఏళ్ల వరకు ఇంకా ఆంధ్ర వాళ్ళనే భరించాలని అంటే అర్హతను పెట్టి మనం వాళ్ళని ఎవరికి ఏ అర్హతను పెట్టి ఏ పొజిషన్ లో పెట్టాలనేది న్యాయస్థానం. మనకి ఏదైనా పొరపాటు జరిగిందనంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మనం చివరికి ఏంటంటే న్యాయస్థానాన్ని ప్రశ్నించేటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. మనం ఏపీ భవన్ సంబంధించి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల దగ్గర నుంచి అసలు అదే పెద్ద వివాదంగా ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న అంశాలు కూడా చర్చకు వస్తాయి. మరి ఏమండి, ఇప్పుడు రాష్ట్రాలంటే విభజన జరిగాయి, ఇప్పుడంటే ఈ అంశాల మీద చర్చ నడుస్తుంది. కానీ అప్పటి 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారు ఆ రోజున ప్రభుత్వంలో ఉన్నారే. మరి తెలంగాణ రాష్ట్ర అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రభుత్వాల్లో పనిచేసినటువంటి వారే. జరిగిన ప్రతి నిర్ణయంలో కూడా వారందరూ కూడా భాగస్వాములు అయ్యారండి. ఆ రోజున ఎక్కడైనా మేము ఆ ప్రభుత్వంలో ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని, ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయా? మరి అటువంటివి లేవు కదా. ఇవాళ ఎవరి హక్కులు వారు కాపాడుకోవడంలో తప్పు లేదు. కానీ కావాలని మనము అంటే ఏకపక్షంగా మేము ఏదో రాష్ట్ర విభజన జరిగింది, ఆ రోజున అందరి భాగస్వామ్యం ఉంది, అంత మాత్రాన ఇంకా ప్రతి విషయంలో కూడా మేము ఈ రకంగా ఏకపక్షంగా వ్యవహరిస్తాం, నిరంకుశంగా అంటే కాంగ్రెస్ దోషి ఎట్లా అవుద్దండి? మళ్ళీ కొత్త విషయం పైకి తీసుకొస్తారు. అందరి భాగస్వామ్యం ఉంది ఇందులో. ఎవరు అనగలుగుతారు? ఏ పార్టీ అనగలుగుతుంది మా భాగస్వామ్యం లేదని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పండి. నేను వ్యక్తిగతంగా నేను చెప్పగలుగుతాం. మేము ఎవరు చెప్పగలుగుతారు? ఏ రాజకీయ పార్టీ చెప్పగలుగుతుంది? రాష్ట్ర విభజనకు సంబంధించి మా ప్రమేయం లేదు, మా తాలూకా అయిష్టతతో జరిగింది. ఒక విషయం చెప్పి కంక్లూడ్ చేయండి. ఇవాళ ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు, వివాదాలు, వీటిని పరిష్కరించడంలో 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ముందడుగు వేసుకుంటూ ప్రయత్నించుకునే దిశగా వెళ్ళాలా? కేంద్రం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలంటారా? ఇప్పుడు అందరి బాధ్యత ఉందండి. 2 ప్రభుత్వాలే కాదండి, కొన్ని విషయాలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలని కూడా వారి ప్రభుత్వాలు మీరు భాగస్వామ్యం చేస్తే సలహాలు సూచనలు తీసుకోవడంలో తప్పులేదు. 2 ప్రభుత్వాలే కాదు, 2 ప్రభుత్వాలు ఎవరికి వారుగా వ్యక్తిగతంగా వారి తాలూకా వ్యక్తిగత ప్రెస్టేజ్ కోసం ఆలోచన చేసేది కాదు. కేంద్ర ప్రభుత్వం కూడా కాదు. రాష్ట్రాలు చేసుకోవాల్సినవి రాష్ట్రాలు చేసుకోవాలి. రాష్ట్రాల్లో అవకాశం లేనటువంటి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఉంటే చేసుకోదు. కానీ మనకు స్వయం ప్రతిపత్తి ఉంది, రాష్ట్రాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడాను మన చేతుల్లో అధికారం పెట్టి కేవలం
ఏదో ఇక్కడ చేయకూడదనే ఆలోచన చేస్తున్నాయని కేంద్రం మీద నెట్టి తప్పించుకోవాలనే ధోరణి అయితే మాత్రం మంచిది కాదండి. అనేకమైన అంశాలు ఉన్నాయి. రైల్వే జోన్ ఉంది, వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి, ట్రైబల్ యూనివర్సిటీ ఉంది, మరి వీటన్నిటి పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధులు కేటాయింపు ఉన్నాయి. మరి వీటన్నిటి విషయంలో మరి ఎందుకు చర్చ జరగటం లేదు? ఇప్పుడు మన జల వివాదంలో మరి సర్ప్లస్ వాటర్ ఎక్కడికి పంపించాలని ఎవరు మరి భరిస్తారా సర్ప్లస్ వాటర్ని? దానికి పరిష్కార మార్గాలు ఏంటి? మనకు రావాల్సిన వాటా కోసమే మనం వివాదాల్లో పెట్టుకుంటే సర్ప్లస్ వాటర్ పొరపాటున ఎప్పుడు వచ్చింది అనుకోండి ఎక్కడికి పాయింట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ బాలరాజ్ గారు. కొత్త పాయింట్ అవుతుంది, కొత్త పాయింట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, ఉద్యోగుల తరలింపుకి సంబంధించి కానీ, ఉద్యోగుల కేటాయింపుకి సంబంధించి కానీ అనేకమైన మంచి విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా పక్కన పెట్టి చిన్న అంశం మధ్యలో పెట్టి ప్రచారం పొందాలనే ప్రయత్నం మాత్రం చేయడం మంచిది. వారేమో కాంగ్రెస్ ఏదో దీంట్లో లొసుకులు, ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, మిగతా రాష్ట్రాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయో తెలుసు మనకు, ఛత్తీస్గఢ్ అయినా ఏదైనా అయింది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే వారు తనకు పాత విషయాలను మర్చిపోవాలి. ఇప్పుడు పాతగా మేము ఏదో చేసాం, ఎందుకంటే వారు కూడా ఏమన్నారంటే ఈ ఏదైనా అపాయింట్మెంట్స్ అనేది ఎక్స్పీరియన్స్ తోటి, ఇప్పుడు ఇక్కడ 50 ఏళ్ల తర్వాత కూడా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్నో లేరా అడ్వకేట్? వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ రాజేశ్వర గారు. దివాళి లైవ్ షో మరిన్ని లైవ్ అండ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ.